हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రూప్లో జాయిన్ అయినటువంటి సోదర బృందాలందరికీ నమస్కారం అండి. ఇవాళ నుంచి కూడా మనం మాస్టర్ వికే గారిది బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటటువంటి లెక్చర్ని ఆడియో రూపంగా మీకు పంపించడం జరిగింది. రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ గ్రూపులో మాస్టర్ గారి తాలూకు ఆడియో లెక్చర్ని ఒక 7-8 నిమిషాలు ఆ టాపిక్ని బట్టి పంపించడం జరుగుతుంది. ఒక వారం అయిన తర్వాత అంటే నెక్స్ట్ థర్స్డే నాడు ఇట్లాగే ఎలాగైతే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానో అట్లాగే ఈ వారం అంతా ఏదైతే మాస్టర్ గారు చెప్పారో దాన్ని నేను క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడం జరుగుతుంది. తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత ఒక కన్వీనియంట్ డేట్ టైం చూసుకుని ఈ 1 మంత్లో మాస్టర్ గారు ఏవైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలు కొంత వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటన్నట్లయితే ఏదైతే 1 మంత్ మనం ప్రతి వారం అంతా ఒకసారి 1 మంత్కి ఒకసారి ఎవరికి కూడా ఏ రకమైన డౌట్స్ లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక లింక్ ఇచ్చి అందరినీ జాయిన్ అవ్వమని చెప్పాము. ఎవరికైతే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో చదువుకుందామని కానీ తెలుసుకుందామని కానీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్పాము. దాదాపు ఒక 150 మంది అనుకుంటాను జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. స్పిరిచువల్ ఆస్ట్రాలజీకి ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటే మన భవిష్యత్తుని తెలుసుకునేటటువంటి ఆస్ట్రాలజీ, హారరీ ఆస్ట్రాలజీ అంటారు, ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటారు. దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీని తెలుసుకోవడం వల్ల మన భవిష్యత్తుని గురించినటువంటి విషయాలు తెలుస్తాయని ఎవరైనా ఒకవేళ అట్లాంటి భావన ఉన్నట్లయితే అది సాధ్యం కాదు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ వల్ల ఉపయోగం ఏంటన్నట్లయితే ఆధ్యాత్మికంగా యోగపరంగా అయితే పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం గురించి, మన సాధన అర్థం చేసుకోవడం గురించి, సృష్టి గురించి అర్థం చేసుకోవడం గురించి, రాసులు కానీ గ్రహాలు కానీ ఇవన్నీ కూడా సృష్టిలో వాటి ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడం గురించి, ఆ బ్యాక్గ్రౌండ్లో మన తాలూకు లక్ష్యాల్ని మనం నిర్దేశించుకోవడం గురించి, జీవితానికి ఒక పరమావధిని ఒక పరమ ప్రయోజనాన్ని కల్పించుకోదలుచుకున్నప్పుడు ఈ జీవితాన్ని ఎట్లా నడిపించుకోవాలో అనేటటువంటిది, ఈ మొత్తం సృష్టిలో మనం కూడా ఒక భాగంగా ఉంటాం అనేటటువంటిది న్యాస విద్య అంటారు. దేవతలు వాటి తాలూకు ఫంక్షన్స్ అంటే ముఖ్యంగా ఒకే ఒక సెంటెన్స్ చెప్పాలన్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ అబౌవ్ సో ఇట్ ఈజ్ బిలో. బయట అంతా ఏముంటుందో అదే కింద కూడా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గ్రేట్ సో ఇట్ ఈజ్ స్మాల్. ఏది బ్రహ్మాండం అనుకుంటామో అదే పిండాండంలో ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ సో ఇట్ ఈజ్ విత్ ఇన్. చుట్టూరు అంతా ఏదైతే ఉంటుందో అది మనలో కూడా ఉంటుంది, అదే మనలో కూడా ఉంటుంది, మన లోపల కూడా ఉంటుంది. మాస్టర్ గారి భాషలో చెప్పాలన్నట్లయితే మన చుట్టూరా స్పేస్ ఉంటుంది, చోటు ఉంటుంది, అలాగే మనలో కూడా చోటు ఉంటుంది. ఆ చోటుకి ఈ చోటుకి మధ్య మనం ఉంటాం. ఈ మనం అనేది లేకపోయినట్లయితే మిగిలే స్పేసెస్ అని చెప్తారు మాస్టర్ గారు. ఇట్లాంటి చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్
అనేవి కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఉంటాయి. చాలా చాలా విషయాలు ఉంటాయి. అందుకే మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్లో మొట్టమొదట నాకు పైనుంచి దిగొచ్చింది, అది మీకు అందిస్తున్నాను అని చెప్పి, ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ అర్థం కావాలంటే ఆయన చాలా పుస్తకాలు చదువుకోమని చెప్పారు. అందులో ముఖ్యంగా సీక్రెట్ డాక్టర్ని కానీ, ఈసోటరిక్ అస్ట్రాలజీ కానీ, అలెన్ లియో పుస్తకాలు కానీ, బ్లడ్ బెటర్ పుస్తకాలు కానీ, ఒక లిస్ట్ అంతా ఉంటుంది స్పిరిచువల్ అస్ట్రాలజీలో. అవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు ఈ బుక్ చదువుకోండి అని చెప్పారు మాస్టర్. అవన్నీ అప్పుడే చదువుకోవడం అవుతాయి మనకి. ఆ చదువుకున్న అర్థమవుతాయి అనేటటువంటిది మనకు ఒక పెద్ద ప్రశ్న. అందువల్ల అయినా మళ్ళీ మాస్టర్ ఏం చెప్తారు, మనకి చదువుకోపోయినా కూడా ఎవరికి ఎలా అర్థం అవ్వాలో అట్లా అర్థమవుతుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. చాలామంది చదువుకునే ఉంటారు మీలో. ఇప్పటికీ చాలామందికి మీలో కొంతవరకు అర్థమై ఉంటుంది, చాలామందికి చాలా ఎక్కువ అర్థమై ఉండొచ్చు, కొంతమంది ఇప్పుడే ప్రారంభం చేస్తూ ఉండొచ్చు. ఇలా నా పాత్ర ఏంటన్నట్లయితే నాకు అర్థమయ్యేంత వరకు నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. స్పిరిచువల్ అస్ట్రాలజీలో పూర్తిగా అర్థం చేసుకోవడం అనేటటువంటిది అది చాలా కష్టమైనటువంటి విషయం. అది మనం ఒక ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్పిరిచువల్ అస్ట్రాలజీని చెప్పడం అనేటటువంటిది ఒక సాహసం మొట్టమొదట. ఎందుకంటే బేసిక్స్ ఆఫ్ అస్ట్రాలజీ ముందు తెలియాలి ఫస్ట్. అంటే గ్రహాలు అంటే ఏంటి, రాశులు అంటే ఏంటి, మన శరీరంలో ఉండేటటువంటి మిగతా భాగాలకి వాటికి సంబంధం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, సృష్టి క్రమం అంటే ఏంటి, గ్రహాల తాలూకు ప్రభావం అనేది మనిషి మీద ఎట్లా పనిచేస్తుంటుంది, మనిషి మీదే కాకుండా ఈ భూగోళం మీద ఎట్లా పనిచేస్తుంది, మానవ జాతి మొత్తం మీద ఎట్లా పనిచేస్తుంది, ఇలాంటి సౌర కుటుంబాలు ఈ విషయంలో ఎన్నో ఉంటాయి. మన సూర్యుడు కాకుండా అనేక మంది సూర్యులందరూ కూడా ఈ విషయంలో ఎంతమంది ఉంటారు. మన సూర్యుడికి పైన ఉన్నటువంటి సూర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువులుగా మన సూర్యుడిని ఎట్లాగా వాళ్ళు ఒక శిక్షణ అనేది మన సూర్యుడికి ఇస్తుంటారు. మన సూర్యుడి నుంచి వచ్చేటువంటి 7 కిరణాలు అంటే ఏంటి, ఇదంతా కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు డీల్ చేస్తారు. ఇదే కాకుండా కొన్ని కాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. ఆ కాలిక్యులేషన్స్ని వర్కౌట్ చేయడం అనేటటువంటిది అది స్పిరిచువల్ అస్ట్రాలజీ మొత్తం అంతా అర్థమైన తర్వాత, క్షుణ్ణంగా అర్థమైన తర్వాత, చాలా పుస్తకాలు అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు ఆ ప్రయత్నాలు మనం చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక మహా సముద్రంలోకి మనం అడుగు పెడుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి మీరు. నేను మీకు చెప్తున్నాను, ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ నేర్చుకోవడం వల్ల సాధనకి అది పనికొస్తుంది తప్ప వ్యక్తిగతమైన మన జీవితాలలో తాలూకు మంచి చెడులు తెలుసుకోవడానికి, మన భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. అది నేను మీకు రాశాను, అది క్లియర్గా రాశాను. అది నచ్చిన వాళ్ళే జాయిన్ అవ్వండి అని చెప్పి కూడా చెప్పాను. బహుశా అందరూ చదువుకునే జాయిన్ అయ్యారని చెప్పి అనుకుంటాను. ఇప్పటికైనా పర్వాలేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రిడిక్షన్స్ గురించి మాత్రం ఈ లెక్చర్స్ కానీ ఈ క్లాసులు కానీ కాదు. అది మొట్టమొదటి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఎట్లా వెళ్ళబోతున్నాం మనం అన్నట్లయితే, మొట్టమొదటి మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ మాస్టర్ గారు డైరెక్ట్గా బుక్ రాశారు. ఆయన దాని మీద లెక్చర్లు ఆయన ఇవ్వలేదు. అంటే ఆ బుక్ మీద ఆయన ప్రత్యేకంగా లెక్చర్స్ ఏమి ఇవ్వలేదు. ఆయన లెక్చర్స్ కొన్ని ఉన్నాయి. దాదాపు ఒక 300 పేజెస్ పైన, 300 పేజెస్ 350 పేజెస్ పైన మాస్టర్ గారు ఇచ్చిన లెక్చర్స్ ఉన్నాయి అస్ట్రాలజీ మీద. ఇదంతా కలిసి మేము ఒక పుస్తకం వేయబోతున్నాము. బహుశా వచ్చే గురు పూజల నాటికి ఆ బుక్ రిలీజ్ కావచ్చు. సో స్పిరిచువల్ అస్ట్రాలజీ వరకు అంటే అన్ని లెక్చర్లు కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలో భాగంగానే అనుకోవాలి మనం. అంటే 350 పేజీలు పైచలకు మాస్టర్ గారు చిన్న లెక్చర్స్ ఏవైతే ఆడియో రూపంగా మనకు ఉన్నాయో అవన్నీ కూడా స్పిరిచువల్ అస్ట్రాలజీలో భాగంగానే మనం అనుకోవాలి. ఆ లెక్చర్స్ 1 by 1 లెక్చర్స్ అన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అవన్నీ పూర్తయిన తర్వాత, అవన్నీ పూర్తిగా అర్థమైన తర్వాత అప్పుడు స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్లోకి వెళ్ళినట్లయితే ఈవెన్ దెన్ అప్పుడు కూడా మనకి కొంతవరకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది 1 నెలతోనో 2 నెలలతోనో 6 నెలలతోనో జరిగేటటువంటి విషయం కాదు. ఇప్పటికీ అస్ట్రాలజీతో ఎవరికైతే పరిచయం ఉన్నదో వాళ్ళు కొంచెం వేగంగా వాళ్ళ ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడే ప్రారంభం చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది.
ఇన్ని రకాల గ్రూప్స్ మన గ్రూప్లో ఉంటారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను. ఫస్ట్ నేను చేయబోతున్నది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ అని ఒక లెక్చర్ ఉంది మాస్టర్ గారిది. దాంట్లో స్పిరిచువల్ అస్ట్రాలజీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎట్లాంటి బేసిక్స్ మనకు తెలియాలనేటటువంటిది మాస్టర్ గారు చెప్పారు. ఇట్ సెల్ఫ్ ఈజ్ అడ్వాన్స్డ్ లెక్చర్. ఈ లెక్చర్ కూడా అడ్వాన్స్డ్ లెక్చరే. అందువల్ల నేను ఏం చేస్తాను అన్నట్లయితే మాస్టర్ గారు చెప్తున్నటువంటి లెక్చర్లో మీకు అర్థమవుతుంది, పర్వాలేదు, దీంట్లో కాలిక్యులేషన్స్ ఏమీ లేవు, ప్రత్యేకంగా వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం లేదు అనేటటువంటి చోట నేను కలెక్ట్ చేసుకోను. ఎక్కడైతే ఖచ్చితంగా ఇది అర్థం కావాలన్నట్లయితే కొంత బ్యాక్గ్రౌండ్ కావాలి అని ఎక్కడైతే నాకు అనిపిస్తుందో నేను ఆ బ్యాక్గ్రౌండ్ని నేను ప్రతి లక్షవారం నాడు ఆ 1 వీక్ ఉన్న లెక్చర్స్లో తాలూకు సారాంశాన్ని తీసుకుని ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే మీకు ఆ లెక్చర్స్ అర్థమవుతాయని నాకు అనిపిస్తున్నదో ఆ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తాను. అది ఒక క్లాస్ లాగా నేను ప్రయత్నం చేస్తాను. 1 మంత్ అయ్యేటప్పటికల్లా మీరేం చేయాలన్నట్లయితే కొంచెం నోట్స్ లాగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మిగతా లెక్చర్స్ లాగా వినేసి వదిలేస్తే అస్ట్రాలజీ అర్థం కాదు. ఒక నోట్స్ లాగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. రోజుకో 5 మినిట్స్ అయినా సరే ఒకసారి మీరు రాసుకున్న నోట్స్ చదువుకోవాల్సి వస్తుంది. అవసరమైతే మళ్ళీ ఒకసారి మీరు లెక్చర్ వినాల్సి వస్తుంది. నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మిగతా లెక్చర్స్ వేరు, అస్ట్రాలజీ తాలూకు లెక్చర్స్ వేరు. మిగతా లెక్చర్స్ మనం వినేయచ్చు, వినిన తర్వాత అందులో ఉన్న మంచి విషయాలు ఉంటే మన జీవితంలోకి వాటిని తీసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టవచ్చు. ఇది సైన్స్. ఈ సైన్స్ని వినేసి వదిలిపెట్టడానికి లేదు. మనం ముందుకు వెళ్ళదలుచుకున్నప్పుడు దాంతో మనం కొంత వర్క్ చేయాల్సి వస్తుంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఎందుకు ఇవాళ నేను మీతో మాట్లాడుతానంటే మిగతా కొన్ని దాదాపు మన విజ్డమ్ గ్రూప్ అనేది నేను స్టార్ట్ చేసి 2000 దాదాపు 6 years 7 years అయింది అనుకుంటా. ఇంతవరకు చాలా సబ్జెక్ట్స్ మాస్టర్ గారివి చాలా లెక్చర్స్ మనం దాంట్లో ఇచ్చాము. నేను చాలా వాటి మీద కొన్ని సంవత్సరాల పాటు నేను ఎదరికి వాటి మీద నేను మాట్లాడాను. సింబాలిజం ఆఫ్ ది స్క్రిప్చర్స్ మీద నేను మాట్లాడాను. తర్వాత ఇప్పుడు నో దే సెల్ఫ్ అనే లెక్చర్ మీద నేను ప్రతి శుక్రవారం నాడు మాట్లాడుతున్నాను విజ్డమ్ గ్రూప్లో నుంచి. అవన్నీ వేరు, ఎస్ట్రాలజీ వేరు, స్పిరిచువల్ అస్ట్రాలజీ వేరు. సో మీరు కొంత వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ వినేసి వదిలేద్దామంటే కుదరదు అంటే ముందుకు వెళ్ళడం చాలా కష్టం. సో నేను బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ నేను మొట్టమొదటి చెప్తాను. మధ్యలో అవి అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫండమెంటల్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరమైతే బోర్డు కూడా పెట్టుకుని బోర్డు మీద కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అరగంట కన్నా ఎక్కువ నేను మాట్లాడను. ఆ 1 వీక్ తాలూకు జిస్ట్ అంతా అరగంట మాత్రమే మాట్లాడతాను. అదే మనం ఆదివారాల పూట జూమ్ క్లాస్ పెట్టుకున్నప్పుడు మనం ఒక 1 hour 1.5 hour పెట్టుకున్నప్పుడు ఒక కన్వీనియంట్ టైంలో అప్పుడు ఎలాబరేటెడ్గా ఆ 1 month తాలూకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను మీకు. ఈ లెక్చర్ అయ్యేటప్పటికే కొన్ని నెలలు పడుతుంది. నెక్స్ట్ స్టెప్ మాస్టర్ గారు 81, 82, 83లో అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ లాస్ట్ లెక్చర్ అయింటుంది. ఆ లాస్ట్ లెక్చర్ కాకపోవచ్చు కానీ లాస్ట్ ఇయర్కి 1 year ముందు లాస్ట్ లెక్చర్ అయ్యిండొచ్చు. 84 మార్చిలో శరీరం వదిలిపెట్టారంటే మాస్టర్ గారు. బహుశా ఇవి 81, 82, 83 లెక్చర్స్. ఆయన స్పిరిచువల్ అస్ట్రాలజీ అనే పేరుతో దాదాపు ఒక 150 pages పైన లెక్చర్ ఇస్తే 150 pages మన బుక్లో ఉన్నది. 2nd volumeలో వెళ్తే మీరు ఓవర్సీస్ మెసేజెస్ 2nd volume మీరు చూసినట్లయితే అడ్వాన్స్డ్ అస్ట్రాలజీ అనే పేరుతో లెక్చర్ ఉంటుంది. యాక్చువల్గా ఆ లెక్చర్ పేరు స్పిరిచువల్ అస్ట్రాలజీ. అయితే కన్ఫ్యూజన్ వస్తుంది. ఆల్రెడీ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ ఒకటి ఉంది కదా, అది ఇది ఒకటే అనుకుంటారేమో అని చెప్పి నేను ఏం చేశాను అన్నట్లయితే అడ్వాన్స్డ్ అస్ట్రాలజీ అని నేనే దాని టైటిల్ మార్చాను. యాక్చువల్గా స్పిరిచువల్ అస్ట్రాలజీ లెక్చర్ అది. అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి 5-6 లెక్చర్స్ వేరే ఉన్నాయి. ఆ లెక్చర్స్ అన్నీ అర్థమైన తర్వాత అప్పుడు మాస్టర్ గారు ఈ అడ్వాన్స్డ్ అస్ట్రాలజీ అనే పేరుతో ఏదైతే మనం ప్రింట్ చేశామో 2nd volume OMS సిరీస్లో దాన్ని స్పిరిచువల్ అస్ట్రాలజీగా మాస్టర్ గారు వాళ్ళకి చెప్పారు. అందులో మాస్టర్ గారు చాలా 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 చెప్పేశారు. మనం అర్థం చేసుకోవడానికి ఎంతవరకు అయితే వీలుంటుందో అని మనం చూసుకుని ఆ లెక్చర్ని నేను దాదాపు 6 months దాని మీద వర్కౌట్ చేస్తాను. లెక్చర్ ఎడిట్ చేయడం గురించి చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంతా తీసుకుని ఆ లెక్చర్ మనం ప్రింట్ చేసాం. ఆల్రెడీ మనం కొంత బ్యాక్గ్రౌండ్ వేసుకుంటాం కాబట్టి ఆ లెక్చర్లోకి కంప్లీట్గా వెళ్తే 3 years పైన పడుతుంది. అంటే వీక్లీ వన్స్ మాట్లాడడం అంటే 3 years అయినా కూడా ఆ లెక్చర్ అంతా మనం పూర్తి చేసుకోలేము.
కాబట్టి అందులో ఉండేటటువంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకుని, చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి దాంట్లో, వాటిని తీసుకుని వీలైనంత వరకు దాన్ని సింప్లిఫై చేసి, ఎంతవరకు అర్థమైతే మీరు సొంతంగా ఆ పుస్తకం చదువుకుంటే మీకు అర్థమవుద్దో అంతవరకు నేను చెప్తాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎంతవరకు బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఎస్టాబ్లిష్ చేస్తే, ఆ బ్యాక్గ్రౌండ్తో మీరు ఈ లెక్చర్స్ చదువుకుంటే మీకు అర్థమవుతాయో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఉండే ప్రతి స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అది అప్పటికి అవ్వదు అది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్స్ కూడా మీకు బాగా థరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు మీరు స్పిరిచువల్ అస్ట్రాలజీ చదువుకోవడానికి వెళ్ళినట్లయితే, అప్పుడు మీకు స్పిరిచువల్ అస్ట్రాలజీలో మినిమం 50% వరకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను, 50% వరకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. మిగతా 50% మనం వర్కౌట్ చేసుకొని, క్యాలిక్యులేషన్స్ చేసుకుని, వర్కౌట్ చేసుకుని, అర్థం కాని చోట్ల అర్థమయ్యేటట్టుగా మనం మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసుకుని లేకపోతే తెలుసుకుని అప్పుడు మిగతా 50% అర్థమవుతుంది. 50% అర్థమయ్యేటప్పటికే మన జీవితం అప్పటికే చాలా చేంజెస్ జరిగి ఉంటుంది. మన యాటిట్యూడ్లో కానీ, మన థింకింగ్ ప్యాటర్న్స్లో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, లైఫ్లో మనం ఫిక్స్ చేసినటువంటి ప్రయారిటీస్ అంటాం. ఆ ప్రయారిటీస్ మనం ఫిక్స్ చేసుకోవడంలో కానీ, అంటే నేను నా అవగాహన ఏంటన్నట్లయితే, ఆ స్టెప్కి వచ్చేటప్పటికి మనకేమవుతుంది తెలుసా, లైఫే అదిగా మారిపోతుంది. లైఫే అదిగా మారిపోయినప్పుడు ఉండేటటువంటి ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేను. సో దిస్ ఈజ్ ది సిలబస్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రూప్. ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా కూడా ప్రిడిక్షన్స్ సంబంధం లేదు. నా అనుభవం ఏంటంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రిడిక్షన్స్ మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో అప్పుడున్న సిచ్యుయేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వర్తమానాన్ని ప్రజెంట్స్ అంటాం కదా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మానవ జాతిని ఎట్లా అర్థం చేసుకోవాలి, భూగోళాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, పంచభూతాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, సృష్టి ధర్మాలు ఎలా అర్థం చేసుకోవాలి, ప్రకృతి ధర్మాలు ఎట్లా అర్థం చేసుకోవాలి, విశ్వం ఇంతలా వ్యాపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందులో ఒక భాగంగా మనం ఉంటూ మనలో ఏదైతే ఉందో అదంతా మొత్తం అంతా వ్యాపించున్నది అనేటువంటి ఒక కాన్సెప్ట్, అది ఫిలాసఫీ కాదనేటటువంటి ఒక భావన అనేదాన్ని ఎట్లా కదా అది మనలో తెచ్చుకోవాలి. ఇలాంటి చాలా స్టెప్స్ ఉంటాయి స్పిరిచువల్ అస్ట్రాలజీ. అంటే ఒకే మాటలో చెప్పాలంటే, అది మనం అయిపోతాం, మనం అది అయిపోతుంది, మనం అది అవుతాము, అది మనలో దిగి వస్తుంది. దట్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ ది స్పిరిచువల్ అస్ట్రాలజీ. మాస్టర్ గారు అంత అద్భుతంగా రాశారు. అది ఇవాళ భూగోళం మీద ద మోస్ట్ అడ్వాన్స్డ్ బుక్ ఆన్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. స్పిరిచువల్ అస్ట్రాలజీ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలామంది రాశారు, కానీ మాస్టర్ గారిదే ఫస్ట్ బుక్. కానీ మిగతా బుక్స్ ఏది కూడా ఈ డైమెన్షన్స్లో, అవి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి. చాలా పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది మీరు సొంతంగా. అందులో కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అర్థం కాకపోతే హెల్ప్ తీసుకుంటాం, అది పెద్ద కష్టమే కాదు. జూమ్ క్లాసులో మనం కలుసుకున్నప్పుడు మీరు అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వేస్తే కొన్ని సమాధానాలు కొన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో నేను కొన్ని ఆథర్స్ని నేను రెఫర్ చేస్తుంటాను. అవి రెఫర్ చేస్తున్నప్పుడు మీరు ఆ పుస్తకాలు సంపాదించి చదువుకుంటే బాగుంటుంది. చదువుకోకపోయినా నేను మధ్య మధ్యలో చెప్తుంటాను కాబట్టి ఆ పుస్తకాలు ఉండేటటువంటి మొత్తం జిస్ట్ ఏదైతే ఉందో మన పర్పస్ సర్వ్ అయ్యేంత వరకు మాత్రం నేను చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంచెం ఉత్సాహంగా ఉండి ఇంకొంచెం వేగంగా చదువుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు, నేను రాసినటువంటి జ్యోతిష ప్రకాశం అనే బుక్ ఉంటుంది. మీలో చాలామంది తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళు ఎవరినోటి చెప్తున్నాను. ఈ జ్యోతిష ప్రకాశం అనే పుస్తకం అనేది 3 వాల్యూమ్స్. అది 3 వాల్యూమ్స్ కలిసి ఒకే వాల్యూమ్గా వేసాము. ఫస్ట్ వాల్యూమ్ ఆల్మోస్ట్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి మాకు అర్ధరాత్రులు కూర్చోబెట్టి మాకు చెప్పిన ఈకే గారు చెప్పిన క్లాసుల నోట్స్ అంతా తీసి 80 to 90% మాస్టర్ గారి నోట్స్ అంతా తీసుకుని మిగతా 20% నేను యాడ్ చేసి ఫస్ట్ వాల్యూమ్ చేసాము. అది ఎంఏ అస్ట్రాలజీకి అది రిఫరెన్స్ అండ్ టెక్స్ట్ బుక్గా ఉంది యాక్చువల్గా. అది సెకండ్, థర్డ్ వాల్యూమ్స్ నేను రాశాను. మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ బుక్ సెకండ్, థర్డ్ వాల్యూమ్స్ మీకు అర్థం అవడం కొంచెం ఇబ్బంది అయినా, అస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఫస్ట్ వాల్యూమ్ చాలా బాగా అర్థమవుతుంది, మీకు చాలా బాగా అర్థమవుతుంది. బేసిక్స్ అనేటటువంటి ఒక డెప్త్లో మీకు చాలా బాగా అర్థమవుతాయి. మీకు వీలే చదువుకోండి. నేను ఆ పుస్తకం అంతా చెప్పడం మనకు కుదరదు. నేను మీకు స్పిరిచువల్ అస్ట్రాలజీ అర్థం కావడానికి కావాల్సిన ఫండమెంటల్స్ మాత్రమే చెప్తాను. నేను ఏదైతే లెక్చర్లు మాస్టర్ వింటున్నారో అర్థం అవడం కోసం చెప్తాను. మీరు ఏ డెప్త్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి.
సో ఇది ప్రోగ్రామ్ అండి. నా వరకు నేను ఏమనుకుంటానంటే ఒక విషయం చెప్పాలి మీకు. నేను 84 మార్చ్ 17 మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టడానికి ముందు నాకు ఆయనకి ఒక మీటింగ్ జరిగింది మచిలీపట్నం వచ్చినప్పుడు. మచిలీపట్నం నుంచి విజయవాడ మీ ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు మాస్టర్ గారిని నేను ట్రైన్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను మాస్టర్ గారిని ఈకే గారిని ఒకటి అడిగాను. నేను మన గ్రూప్లో చాలామంది ఉన్నారు. జిఎల్ఎన్ శాస్త్రి గారు, ఆ రోజుల్లో జిఎల్ఎన్ శాస్త్రి గారు, ఏలన్ రావు గారు, రవిశర్మ గారు ఒక ఆయన ఉండేవారు, వారి శరీరంతో లేరు ఇప్పుడు. ఎంఆర్ఎల్ రావు గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన శరీరంతో లేరు ఇప్పుడు. జగన్మోహన్ రావు గారు హైదరాబాద్, వారు ఒక ఆయన ఉన్నారు. అట్లాగా నేను ఒక 6గురినో 7గురినో నేను లిస్ట్ అవుట్ చేసి మాస్టర్ గారికి నేనేం చెప్పానంటే వరల్డ్ టీచర్ ట్రస్ట్తో పాటుగా ఒక గ్రూప్ ఒకటి తయారు చేసి, ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పేర్లు 7 పేర్లు చెప్పాను, తయారు చేసి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయమందాము, రీసెర్చ్ చేసిన పేపర్స్ సబ్మిట్ చేయమందాము. చేసినవి అట్లాగా కంటిన్యూస్గా వాళ్ళతో పాటుగా గ్రూప్స్ తయారు చేసుకుని మన బృందంలో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తయారు చేద్దామని చెప్పి ఇచ్చిన మాస్టర్ చాలా బాగుందిరా ఇది అని దానికి ఒక పేరు పెట్టారు మాస్టర్. విజ్డమ్ టీచింగ్ టెంపుల్, అది కూడా WTTE వస్తుంది. విజ్డమ్ టీచింగ్ టెంపుల్, అది కూడా WTT పెట్టాము. దాని లిటరేచర్ అంతా నేను తయారు చేశాను, సబ్జెక్ట్స్ తయారు చేశాను, సిలబస్ తయారు చేశాను. IPS అని మాస్టర్ గారు స్విట్జర్లాండ్లో ఒక ఆయన IPS అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెడదామని ఈ స్పిరిచువాలిటీ బ్యాక్గ్రౌండ్లో దాన్ని కూడా సిలబస్కి ఇద్దాం అనుకున్నాము. నేను మొత్తం తయారు చేసి పెట్టాను. అన్ఫార్చునేట్గా మాస్టర్ గారు 84 ఈ ప్రోగ్రామ్ అంతా తయారైన తర్వాత 6 months కూడా కాదేమో అనుకుంటాను నేను, నాకు తెలిసి. కొంచెం ఎక్కువ ఎగ్జాక్ట్ గుర్తులేదు నన్ను. మాస్టర్ శరీరం వదిలిపెట్టడంతో ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనేది జగద్గురుపేటలో ఆగిపోయింది. అది నిజంగా అప్పటికి ఇప్పుడు నేను అనుకుంటాను అనమాట, అది పెద్ద ప్రాజెక్ట్ ఆగిపోయింది. అని అది చేసినప్పుడు మాస్టర్ గారిని అడిగాను, నేను ఏది టేకప్ చేయమని అడిగాను. మాస్టర్ గారు అన్నారు, ఇనీషియల్గా నువ్వు మంత్రశాస్త్రం మీద పేపర్స్ తయారు చేయలేవు, అది అయిపోయిన తర్వాత యువర్ మెయిన్ సబ్జెక్ట్ ఇస్ అస్ట్రాలజీ అని చెప్పి చాలా విచిత్రంగా మాస్టర్ గారు ఒక వర్డ్ చెప్పారు. మరి ఇవన్నీ చేస్తూ నా మీద కూడా నువ్వు రీసెర్చ్ చేయరా అన్నారు. అది నిజంగా చాలా అదృష్టం. మంత్రశాస్త్రం మీద కొన్ని ఆర్టికల్స్ రాసిన తర్వాత ఆపేసేసేది. నీ అస్ట్రాలజీ అనేది నీ మెయిన్ సబ్జెక్ట్స్ అది ఎప్పుడు వదిలిపెట్టద్దు, నా మీద కూడా నువ్వు రీసెర్చ్ చేయన్నారు మాస్టర్ గారు. అది నాకు బాగా గుర్తుండింది. అందుకే మాస్టర్ గారు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి ఒక ఆదేశం అనండి, ఉపదేశం అనండి, ఆర్డర్ అనండి. అందుకే ప్రపంచంలో మాస్టర్ గారు ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఏ లెక్చర్స్ ఇచ్చారో ఆ లెక్చర్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుని, ఆ లెక్చర్స్ అన్ని గ్యాదర్ నేను చేయలేదు, ఆల్రెడీ ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్ తాలూకు రికార్డింగ్స్ అన్ని మనకు పంపించారు. అవన్నీ నేను కలెక్ట్ చేసుకుని ఓవర్సీస్ మెసేజెస్ అనే పేరుతో 12 volumes మాస్టర్ గారి తాలూకు యూరోప్ లెక్చర్స్ అన్ని కూడా 12 volumes ప్రింట్ చేయడం జరిగింది. అన్పబ్లిష్డ్గా ఉన్నటువంటి కొన్ని తెలుగు నోట్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ కూడా తీసి ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాం మనం. ఇది మాస్టర్ గారు రీసెర్చ్ అంటే అర్థమైందంటే మాస్టర్ గారు ఏం చెప్పారు, ఎట్లా చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎంతవరకు చెప్పారు, ఎక్కడ ఆగింది. ఇది నా వరకు జీవితంలో నేను దీన్నే ప్రధానంగా పెట్టుకున్నాను. అస్ట్రాలజీ మీద నేను వర్క్ చేద్దాం అనుకునేటప్పటికీ నాకున్న స్కూల్ యాక్టివిటీస్ కానీ మిగతా యాక్టివిటీస్ అన్ని చాలా పెరిగిపోవటం, టూర్స్ పెరిగిపోవటం, క్లాసులు పెరిగిపోవటం, దాంతో ఒక స్టేజ్ దాకా వచ్చిన తర్వాత అస్ట్రాలజీ నేను ఆఫ్ చేశాను. మీ అందరికీ నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలన్నట్లయితే, మీలో చాలామంది ఈ క్లాసులు చెప్పండి, తర్వాత ఈ మాస్టర్ రికార్డింగ్స్ పెట్టండి, మాకు అర్థమయ్యేలాగా క్లాసులు చెప్పండి అని చెప్పి చాలామంది సోదరులు ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నారు. నేను కానీ ఎప్పుడూ అంత దాని మీద దృష్టి పెట్టలేదు. నాకున్న బిజీ షెడ్యూల్లో ఈసారి ఎందుకో అది మాస్టర్ ఆదేశంగా నేను తీసుకున్నాను. అందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో వచ్చే వారి నుంచి ఇవాళ ఫస్ట్ రికార్డింగ్ పెట్టాం కదా మీకు, రేపు నుంచి కంటిన్యూ అయిపోతాయి. నేను మీకు చెప్తున్నాను, క్యాజువల్గా తీసుకోవద్దండి. ఎవరైతే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారో స్పిరిచువల్ అస్ట్రాలజీ నేర్చుకోవడం గురించి మాత్రమే అనేటటువంటి వాళ్ళు సిన్సియర్గా తీసుకోండి. దీన్ని నోట్స్ తయారు చేసుకోండి. ప్రతి ఆదివారం నాడు నేను చెప్తున్నటువంటి దాన్ని నోట్స్లు తయారు చేసుకొని చెప్తాను, అట్లా ఆ పాయింట్లు ఏ పాయింట్లు నోట్ చేసుకోవాలో. నెల అయిపోయిన తర్వాత మన జూమ్ క్లాస్లో ఎవరైతే వస్తారో వాళ్ళు ముందే నాకు క్వశ్చన్స్ పంపించండి. నా పర్సనల్ దానికి క్వశ్చన్లు పంపించండి. ఎందుకంటే మనం అందరూ మెసేజ్లోకి ఓపెన్ చేసి పెడితే ఏవో మెసేజ్లు పెడుతూ ఉంటారు.
దాంతో కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. మనం యాక్చువల్గా ఒక పర్పస్ గురించి గ్రూప్ తయారు చేసుకున్నాం. దాంట్లో థ్యాంక్స్ గివింగ్లు, లేకపోతే గ్రీటింగ్స్, లేకపోతే శుభోదయాలు, శుభరాత్రులు అని పెడుతుంటే అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. యాక్చువల్గా అది ది పర్పస్ ఈజ్ డిఫరెంట్. ఇది చాలా సీక్రెట్ పర్పస్. ఇది అనేక జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప జ్యోతిష్యం పట్ల మనకి, ఆధ్యాత్మిక జ్యోతిష్యం పట్ల మనకి ఇంట్రెస్ట్ కలగదు. వేదాన్ని అర్థం చేసుకునేటటువంటి 6 అంగాల్లో జ్యోతిష్యం ఒకటి. దానికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. సో అది గుర్తుపెట్టుకోండి దయచేసి. మళ్ళీ మీ అందరికీ ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి అవకాశం అనేది కల్పించబడినందుకు. కొంచెం ఫోకస్డ్గా ఉండండి మీ అందరూ కూడా. వచ్చే వారం నుంచి మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాము. మీరు వింటున్నప్పుడే 10 నిమిషాలు లెక్చరే కదా, 10 నిమిషాలు ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నోట్స్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత మీ ఎవరికైనా నన్ను ఎవరైనా పర్సనల్గా ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా సజెషన్స్ కానీ లేకపోతే డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్గా నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.